వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. నేను గౌతమి. టీడీపీ నేత మాగంటి బాబుకు భలే మండుకొచ్చింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ అధికారులు టీడీపీ కార్యకర్తలను పట్టించుకోకపోవడం క్షమించరాని నేరమని ఆయన అంటున్నారు. పార్టీ నేతలపైన కార్యకర్తలు విమర్శలు చేయరాదన్న మాగంటి, నేతలు తప్పు చేస్తే చెట్టు కట్టి కొట్టండంటూ పిలుపునిచ్చారు. తాను తప్పు చేస్తే నిలువున నరికి చంపేయమంటున్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడును దగానాడుతో పోల్చారు ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి. పెళ్లాలను మోసుకుంటూ పరుగుల పందానికి దూకారు మొగుళ్లు. ఇలాంటి ఆసక్తికర కథనాలతో ఆవకాయ బిర్యానీ రెడీ. టీడీపీ నేత మాగంటి బాబు చాలా ఉద్వేగంగా మారిపోయారు. మినీ మహానాడులో ఆయన మనసులోని బాధంతా వెళ్లకక్కేశారు. పార్టీని కానీ పార్టీ నాయకులను కానీ బహిరంగంగా విమర్శించకండి అంటూనే నేతలెంతటి వారైనా తప్పు చేస్తే చెట్టు కట్టి కొట్టండంటూ పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చినా కూడా అధికారులు టీడీపీ కార్యకర్తలకు కావలసిన పనులను చేయడం లేదని ఆయన చాలా నొచ్చుకున్నారు. ఈ వ్యవస్థను మార్చేయండి బాబు అంటూ ఆయన సాక్షాత్తు చంద్రబాబు నాయుడినే కోరారు. మాగంటి బాబు గారు ఏంటండి తీసేసాలా? ఎండలు దంచి కొట్టేస్తారండి బాబు. కానీ జాగ్రత్తగా ఉండండి. అది చేరే గాని మీరు ఎలా ఉన్నారా? అంతా బాగానే ఉన్నారు కదా? ఈ కాన్స్టిట్యున్సీలో కానీ ప్రతి ఒక్కరు కూడా మన కార్యకర్తలు కాపాడుకోవాలి. ఇది మాత్రం ఇవాళ జనరల్ గా నేను మాట్లాడదానికి ఓపెన్ గా నేను మాట్లాడతాను తప్ప నాకేమో రాధాకృష్ణ గారికి మళ్ళీ ఇండస్ట్రీ కట్టాలనో పేదల సత్యాన్ని గారినో హోమ్ మాటలు కాదు. నాది ఏదైనా డైరెక్ట్ 1-to-1 మాట్లాడేస్తా ఎవరితోనో సరే. అంతే తప్ప ఎవరి కోసం భయపడాలనో, ఎవరి కోసం జాగ్రత్త చేయాలనో, ఎవరి కోసం ఏదో తలంచాలని పని నాకు లేదు. ఏ రోజు నిన్ను తప్పు చేసిన రోజున నిలువుగా అర్థంగా నరికేయండి తప్ప ఎప్పుడు కూడా నేను తప్పు చెప్తాను. అసలు ఈ ఎండలు మండిపోతా ఉంటే నరికేయండి చంపేయండి అంటారేంటి బాబు మీరు? ఈ పార్టీ అంతా బాగానే ఉంది కదా, కార్యకర్తలు కూడా క్షేమమే కదా, మరి కార్యకర్తలకు మీరు ఏం చెప్తారు? 100%లో 20% మా పదవి అయింది. ఇంకా 80% మేము పదవి చేయాలి. చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు పాపం. ప్రతిరోజు నిజంగా నేను ఒకటే కోరుతున్నాను మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా, ఎప్పుడు కూడా మన పార్టీ నాయకులు కానీ ఎవరిని విమర్శించద్దు. తప్పు చేసావా డైరెక్ట్ గా స్తంభాన్ని కట్టి కొట్టేయండి తప్ప ఏ చంద్రబాబు గారు కానీ ఎవరిని కూడా విమర్శించబాగండి. ఏంటి తప్పు చేస్తే కట్టేసి కొట్టేయాలా? అంతకన్నా విమర్శించటమే బెటర్ కదండి బాబు. మీకెంత బాగా కొట్టేసినట్టుంది. ఇందాక నుంచి నరికేయండి చంపేయండి అని చాలా వైలెంట్ గా మాట్లాడుతున్నారు. పోనీ మీ మంత్రులు ఏమంటున్నారు? వాళ్ళకి ఏమైనా చెప్తారా? ప్రభుత్వం పథకాలు మీకు వెళ్ళాలి. అధికారులు గ్రిప్ లో పెట్టుకుని మంత్రులందరూ కూడా ఏ ఒక్క అధికారిని కూడా లూజ్ గా మనం మాట్లాడావా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ప్రతిరోజు కూడా అవినీతి. ఏ అవినీతికి వాళ్ళ ఇంతమంది జీతాలు పెంచి పిఆర్సీలో ఎంతమందికి ఒక హెడ్ మాస్టర్కి ₹1,00,000, ఒక జీప్ డ్రైవర్కి ₹60,000. నేనైతే ₹60,000 6 డ్రైవర్లు చేయించుకుంటాం. పోలీసు వాళ్ళు కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ మా కార్యకర్తలకు ఏదన్నా తప్పు జరిగిందా, నిజంగా మా వాళ్ళు తప్పు చేస్తే శిక్షించండి. వాళ్ళు మాత్రం ఏక పడినా కర్ర పడినా దూషించినా నేను జిల్లాలో మొత్తం హెచ్చరిస్తున్నా. ఏట అధికారులను గుప్పెట్లో పెట్టుకోవాలా? కార్యకర్తలు ఒంటిపోయిన ఏగ వల్ల ఊరుకోరా? మీరు ఎన్ని చెప్పండి, ఇవాళ మీరు చాలా సీరియస్ మూడ్ లో ఉన్నారండి బాబు. ఉన్న మంత్రి గారు కానీ ఆ మంత్రి గారు కానీ ఇద్దరు కూడా అధికారులు మీరు దడదడలు ఆడించకపోతే మాకున్న ఇబ్బందులు మా కార్యకర్తలు పడితే మేము సహించేది లేదు. మేము తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏంటి దడదడలు ఆడించేలా? వాళ్ళు ఉద్యోగాలను చేసుకోనండి. అంత కోపంగా ఉన్నారు కదా, పోనీ మీ అధ్యక్షుడు చంద్రబాబుకి ఏమైనా చెప్పచ్చు కదా? గతంలో ఉన్న ఎస్పీలు కానీ వీళ్ళందరూ కూడా ఏ రకంగా జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం వచ్చిన తర్వాత కూడా ఏ రకంగా వేధింపులు జరిగినాయో, ఎంతమంది తెలుగుదేశం కార్యకర్తల్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వేధించి తప్పుడు కేసులు పెట్టారో, మరి ఆ జిల్లా ఎస్పీ వాళ్ళు ఎక్కడున్నాడో ఆలోచించుకోండి. ఇవాళ మేమందరం కట్టగట్టి చెప్పాం, అయ్యా మన అధికారంలోకి వచ్చిన సంతృప్తి లేకుండా పోయింది మన కార్యకర్తలు. చంద్రబాబు నాయుడు గారు దయించి వ్యవస్థను మార్చండి. వ్యవస్థను మార్చిన రోజున అవినీతిని తిరగలుగుతాం. కేవలం అవినీతి కోసమే మనం బతుకుతున్నామంటే ఈ అవినీతి ఎవరికి కావాలండి? మీరేం చెప్పక్కర్లేదండి. చంద్రబాబు గారు వ్యవస్థను ఎప్పుడో మార్చేశారు. అందుకే కదా ఎక్కడ పడితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలని నేతలని సంపారేస్తున్నారు. అయినా పాపం పోలీసులు కేసులు కూడా పెట్టడం లేదు. పోలీసులు అంతకన్నా మీకు మేలేం చేయగలరా? నేను అనుకునేవాడిని ఇంత క్రమశిక్షణ పార్టీ ఈ భూ ప్రపంచం మీద ఎక్కడా లేదు. ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీ ప్రపంచం అంతా కూడా తిరగండి.
ఒక రీజనల్ పార్టీకి ఉన్న క్రమశిక్షణ, ఒక రీజనల్ పార్టీకి ఉన్న అభిమానం, కార్యకర్తలు డబ్బులు దారిపోసి మా ఎలక్షన్ల కోసం ఖర్చు పెట్టి వీళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి లేకోకుండా మనం ఆదుకోవాల్సిన అవసరం మనకు ఉంది ప్రతి ఒక్కరిని కూడా. ఏండాయి బాబు గారు, అనుమానం లేదు మీకు ఇలా వడదెబ్బ కొట్టేసింది. లేకపోతే టీడీపీ క్రమశిక్షణ గల పార్టీయా? మీ కేయూ కృష్ణమూర్తి చాలా క్రమశిక్షణతో ఉన్నారని మొత్తం ప్రపంచం అంతా తెగపోడేస్తుందండి బాబు. అయినా మీరు చాలా మంచోరు, మీతో కూడా ఎందుకు కానీ ఎండలు తగ్గాక మళ్ళీ ఒకసారి కలుతానండి. ఉంటాను సారా. ఆవకాయ బిర్యానీలో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. అలుగుట్టయే ఎరుంగని ఏపీసీసీ ప్రెసిడెంట్ రఘువీరారెడ్డికి మాచెడ్డ కోపం వచ్చింది. తెలుగుదేశం మహానాడు కార్యక్రమంపై ఆయన నిప్పులు చెరిగారు. అది మహానాడు కాదని దగానాడని అభివర్ణించారు ఆయన. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చని చంద్రబాబు నాయుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని అన్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ మహానాడును ఈ నెల జరుపుకుంటామని పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించింది కదా. అగో గదే ముచ్చట మీద మాట్లాడుతున్నాడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. సార్ ఏం మాట్లాడుతున్నాడో మనం కూడా ఇందాం పారి. ఈ నెల 27, 28, 29న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారు మహానాడు ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నామని ఘనంగా కొన్ని మాసాలుగా చెప్పుకుంటా ఉన్నారు. అవు సారు, చాలా రోజుల సందిగా పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు అంటున్నారు. సరే ఇప్పటి కుదిరిందంటావు. తెలుగుదేశం పార్టీకు మోసం చేయడంలో, మాట తప్పడంలో అందవేసిన చెయ్యి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని దగా చేయడంలో తెలుగుదేశం పార్టీకి వారు మించినటువంటి వారు ఎవరూ లేరని ఈ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో రుజువు చేసుకున్నారు. ఏ ఊకోసారి గట్లా అంటావు? గాలకన్నా ముందు మీ పార్టీయే ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసిందనే కదా సారు మీ పార్టీని ఘోరంగా కూడా వచ్చిర్రు. అయినా నాకు అర్థమైతలేదు సారు, గాళ్ళేమో మీరు చేయబట్టుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గిట్లా అయిందని చెప్తున్నారు, మీరేమో గాలి చేయబట్టుకనే గిట్లా అయిందని మీరు అంటున్నారు. కానీ ఎవరు చేసినా మీరు చేసేటివన్నీ జనం చూస్తూనే ఉంటారు సారు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా ఆటకెక్కించి ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి లాగినటువంటి వారు. అరే కొంచెం ఆగురు సారు, గాని చెప్పిన హామీలన్నీ నెరవేర్తాడు, కొంచెం టైం ఇయ్యాలి కదా. అన్ని విషయాల్లో దగా చేసినా చేస్తున్నా మోసం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు కాదు దగానాడుగా ఈ 3 రోజులు మీరు జరుపుకోవడం సమంజసంగా ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఏంది సారు గట్లా అంటున్నారు? గాల పార్టీ లీడర్ అంటే ఏమనుకుంటారు? అవు గాని ఇంకేం సార్ ముచ్చట్లు? వెన్నుపోట్ల సామ్రాట్గా ఆ రోజు ఔరంగజేబ్ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఏ విధంగా ఈ దేశ రాజకీయ ప్రతిష్టను పెంచినారు అనేటువంటి కూడా మీరు ఈ దగానాడులో చర్చించుకుంటే బాగా ఉంటుంది. ఏ పూటకా పూట మాట మార్చుకుంటా ఒకసారి కామ్రేడ్లతోని, ఇంకోసారి బీజేపీతోని, ఒకసారి టీఆర్ఎస్ తోని పొత్తులు పెట్టుకున్నాడు. ఒక తెలుగుదేశం పార్టీకి ఎందిందని విమర్శ చేస్తున్నాడు కాంగ్రెస్ లీడర్ రఘువీరా. గా సార్ ఏమన్నాడో మీరేనుర్రి. రాజకీయాల్లో శాశ్వతమైనటువంటి మిత్రులు, శాశ్వతమైనటువంటి శత్రువులు ఉండరు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఏ పూటకా పూట ఒకరోజు బీజేపీతో స్నేహం, మరోపక్కేమో టీఆర్ఎస్తో స్నేహం, మరుసటి రోజేమో కమ్యూనిస్టులతో స్నేహం. ఈ విధంగా కమ్యూనిస్టులతో 3-4 సార్లు, బీజేపీతో 3-4 సందర్భాల్లో మీకు ఎన్నికల్లో ఓట్లు రావడానికి కోసం ఎవరితో అయినా కూడా చివరికి ఆ ముషారఫ్ గారితో మీకు ఓట్లు వచ్చేట్లుంటే వాళ్లతో కూడా చేతులు కలపడానికి మీరేమో వెనక్కి తగ్గేటువంటి వాళ్ళు కాదు అనేటువంటి కూడా మీరు ఈరోజు మాట్లాడుకోవాలి. వినరా సార్ ఏమంటున్నాడు? ఓట్లు సీట్ల కోసం ముషరఫ్ నైనా ఇడ్చిపెట్టారని అంటున్నాడు. మరొక్కటి కూడా మీరు చర్చించుకోండి. ఏంది సార్ గది? బాబు జమానా అవినీతి ఖజానా, బాబు జమానా అవినీతి ఖజానా. ఏంది సారు మళ్ళొక్క పారి ఎప్పురే? బాబు జమానా అవినీతి ఖజానా.
ఎన్నికల టైంలో బ్యాంక్ రుణాలన్నీ మాఫీ చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చినావు. మరిగా ముచ్చట యాడదాకా వచ్చిందని అడుగుతున్నాడు కాంగ్రెస్ లీడర్ రఘువీర. మీరు చెప్తూ వచ్చినారు రైతులకి, మహిళలకి మీరు అప్పులు కట్టవద్దు. మీరు పిలిపించినారు 100 సార్లు, మీరు డబ్బులు కట్టవద్దు, ఎవరు అప్పులు కట్టవద్దు, నేను అధికారంలోకి వస్తాను, మీ అప్పులు చెల్లించేటువంటి పూచీ నాది. పూర్తిగా బేషరతుగా బంగారు రుణాలతో పాటు అని అన్నారు. బంగారు మొత్తం బ్యాంకుల పరమైంది, ఆక్షన్లు వెళ్ళిపోయింది. ఒక్కరి దగ్గర 1 గ్రామ్ బంగారు లేకుండా చేసినారు. కొత్త అప్పులు రాలేదు, కొత్తగా అప్పులు పుట్టలేదు. వాళ్ళని చివరికి ఏ విధంగా వంచినారు. డ్వాక్రా అక్క చెల్లెళ్లను, రైతన్నలను మీరు మీ దగా నాట్లో మాట్లాడుకోవాలి. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పింఛన్లు పెంచిండు కదా, అగో దాని మీద కూడా విమర్శ చేస్తున్నాడు. అటు నుర్రి వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు అన్నారు. 1000 పెంచినట్టే పెంచి లక్షలాది పెన్షన్లు, మీరే చెప్పినారు 12 లక్షల పెన్షన్లు లాగేసినామని. ఈరోజు పెన్షన్లు 46 లక్షల పెన్షన్లుంటే, 43 లక్షల పెన్షన్లుంటే 3730 కోట్లు కావాలి. బడ్జెట్లో కేటాయించింది 1300 కోట్లు. మిగిలిన వాళ్లకు పంగనామాలే కదా. ఈ ప్రభుత్వం సూట్ కేసుల ప్రభుత్వం అట. పెద్దోళ్ళకు తప్ప గరీబోళ్లకు ఏ ఒక్క పని కూడా కాదని విమర్శ చేస్తున్నాడు. పెద్ద బాస్కు సూట్ కేసు, బ్రీఫ్ కేసు పోతే చిన్న బాబుకు సూట్ కేసు పోవాలి. ఈరోజు ఇది సూట్ కేసు బ్రీఫ్ కేసు ప్రభుత్వం. ఇది సూట్ కేసు బ్రీఫ్ కేసు ప్రభుత్వంగా నడుస్తోంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సూట్ కేసు ఇస్తే ల్యాప్టాప్ పెట్టుకొని బ్రీఫ్ కేసు తీసుకొని సెక్రటేరియట్కి వస్తే వాళ్ళకి బాగా పనులు అవుతాయి. ఎలక్షన్లల్లా బాబు వస్తే జాబ్ వస్తుందని డప్పుకొచ్చిర్రు. మీ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయింది, ఆయన ఇప్పటిదాకా ఒక జాబ్ అన్ని ఇచ్చిర్రా అని నిలదీసిండు. బాబు వస్తే జాబ్ వస్తుంది. ఒక్కరికి ఉద్యోగం ఇచ్చినారా? ఇంటింటికి ఉద్యోగం అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. అవి ఎట్లయినా పోనీ. ఏపీ సీఎం కు విరాళాల కింద వచ్చిన పైసలతోని ఆయన మంత్రులు విమానాల టూర్లకు జల్సాలు చేయనికే సరిపోయిందని అంటున్నాడు. ఏ దేశానికి పోయినా ఆయన ఎంబడి 100-150 మంది పోతున్నారు. ఇంతమంది అమెరికా అధ్యక్షుడు ఎంబడి కూడా రారని అంటున్నాడు సారు. జరాటి ఇనుర్రి చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఈ ప్రపంచంలో లేనటువంటి ఒక రాజధానిని ఏర్పాటు చేస్తామని విరాళాలు సేకరించడానికి హుండీలు పెట్టినారు. హుండీ బాబు మీరు ఒకప్పుడు CEO అనుకున్నారు. CEO నుంచి మీ హోదా ఎందుకు ఎదిగిందంటే హుండీ బాబుగా ఎదిగింది. మీకు సెక్రటేరియట్లో హుండీ, మీ ఆఫీస్లో హుండీ. మీరు ప్రకటిస్తే మీకు వచ్చిన డబ్బల్లా కూడా మీ ప్రైవేటు విమానాల్లో విదేశాలు తిరగడానికి జల్సాలకు ఒక్కొక్క టీంలో 100 మంది, 150 మంది. అమెరికా అధ్యక్షుడు కూడా పోరు అంత వెనక అంతమంది అందజేసి ఆ విరాళాలు వచ్చినటువంటి ఆ విధంగా మీరు వాడుకోవడం జరిగింది. విన్నారు కదా రఘువీరారెడ్డి సార్ మాటలు. సార్ ఏది మాట్లాడినా గిట్లనే ఉంటది. మరి దీని మీద తెలుగుదేశం పార్టీ లీడర్లు ఏం మాట్లాడతారో ఏందో చూడాలి. ఒక్కో చోట ఒక్కో ఆట ఉంటుంది. కొందరి ఆటలు చూడ్డానికి భలే విచిత్రంగా ఉంటాయి. ఇంకొన్ని ఆటలైతే బాగా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కొన్ని మాత్రం నవ్వులు కురిపిస్తాయి. పెళ్లాలను భుజాలకెత్తుకుని వారిని మోసుకుంటూ పరుగులు పెట్టడం కూడా ఓ ఆటే. ఆ వింత ఆటను చూద్దాం పదండి. ఓర్ని వీళ్ళెవరో గిట్లా భుజాల మీద ఎత్తుకొని గట్లురుకుతున్నారు ఏంది అని అనుకుంటున్నారా? ఏం లేదుల్లా, ఈ ఆట పేరు పెళ్ళాలను ఎత్తుకొని ఉరికే ఆట అన్నట్టు. ఈ ఆటను ప్రతి సంవత్సరం బయటి దేశం టెక్సాస్ లో జరుపుకుంటారు. ఇట్లా ఎవరి భార్యను గాడు ఎత్తుకొని ఉరకాలే.
అబ్బా బాగానే ఉరుకుతున్నారుగా. ఊరి ఊరి అక్క కింద పడేవరో నాయన చూసిరోవు. బా అంటనే ఉన్నానా పైలం అని. బా ఆడోళ్ళకేమో కానీ గాలని మోస్తున్న వాళ్ళకైతే సుక్కలు కనబడుతున్నాయి అనుకో రాదుర్రి. ఈ పోటీలలో గెలిచిన వాళ్లకు ఛాంపియన్ అని బిరుదిచ్చి సత్కరిస్తారట. మంచిగునేలే ఈ పోటీలు. ఇది ఇవాల్టి ఆవకాయ బిర్యానీ. స్టే విత్ us.